సార్ నమస్కారం సార్. సో, ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి దగ్గర ఇట్లాంటి విషాదకర ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయము. సో, అసలు ఎలా జరిగింది సార్? ఏంటి? అంటే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మాట్లాడలేని పరిస్థితి చూస్తున్నాము. సో, ఎలా జరిగింది? ఏంటి? ఏదమ్మా మంచి హేల్ అండ్ హెల్తీగా ఉన్న అమ్మాయమ్మ. ఏ, బ్యాడ్ లక్, దురదృష్టం అనుకోవాలంతే. దురదృష్టం. 38 ఏళ్ళకి హార్ట్ అటాక్ రావటం ఆ వయసుకి దురదృష్టం అంతే. ఇంకంతకన్నా దేవుడు, భగవంతుడు ఎప్పుడు ఏ నిర్ణయిస్తాడో మన చేతిలో లేదు కనుక పుట్టినవాళ్ళు గట్టిగా మానరు. కాకపోతే ఈ ఏజ్లో, ఇంత యంగేజ్లో ఒక తండ్రి తన కూతురు కూతురు మరణం, బిడ్డల మరణం చూడటానికి ఏ తండ్రి జీర్ణించుకోలేడమ్మా. అది చాలా బాధాకరం. అందులో రాజేంద్ర ప్రసాద్ ఎచ్చోట నిలిచావు, ఎవరిని గెలిచావు అంటే కళారంగంలో నిలిచాను, కోట్లాది హృదయాలను గెలిచాను. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ అంటే అదే ప్రపంచంలో ఎక్కడ తెలుగు కూడా ఉన్నా సరే ఆ పేరు వినగానే ఆ నవ్వు, అంతమందికి నవ్వులు పంచాడు. అంతమంది ఫ్యామిలీగా కొల్ల కొంత మిగతా హీరోలకి ఒక యూత్ ఉంటారు, లేకపోతే ఇంకోటి. రాజేంద్ర ప్రసాద్ ఇస్ ద హీరో. ఆల్ ఫ్రమ్ తాతగారి నుంచి మనవడి దాకా ఆయన సినిమాలు చూసి అంత ఎంజాయ్ చేసేవారు, చూసి అంత ఆహ్లాదం పంచాడు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ జీవితంలో ఇలాంటి విషాదం చాలా దురదృష్టం. ఎందుకంటే నవ్వుతూ అందరినీ, తను నవ్వుతూ ఉంటాడు, తను అందరిని నవ్విస్తూ ఉన్నాడు. ఇవాళ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇన్ని సంవత్సరాలుగా అంత ఉన్నాడు. ఆయన జీవితంలో ఇలాంటి విషాదం, ఆయన మరణం తప్పదు. కాకపోతే ఆ వయసులో 38 ఏళ్ళ వయసులో ఉన్న బిడ్డని పోగొట్టుకుంటాం. ఆ పిల్లల పరిస్థితి, ఆ అల్లుడి పరిస్థితి, పిల్లలు పెట్టుకుని భార్య లేకుండా పిల్లలు ఉన్న ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయమ్మా. కానీ ఆ లోపం అనేది ఈ ఏజ్లో పోవటం అనేది, ఆ లోపాన్ని ఎవరూ పూర్తించలేరు. ఆ పైన భగవానుడే వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కలిగించి ముందు తీసుకెళ్ళాలని ప్రార్థిస్తున్నాను.